హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కుకింగ్ జోన్. ఈరోజు ఉగాది పండగ కదా, మీ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు అండి. ఈరోజు మన వీడియోలో చేసేది ఉగాది పచ్చడి అండి. మనం ఉగాది పండగ స్పెషల్గా అచ్చమైన ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు కలిసిన ఈ 6 రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి అండి. ముందుగా మనం కొత్త చింతపండును తీసుకొని ఒకసారి నీళ్లు పోసి కడిగి వంపేసి మళ్ళీ నీళ్లు పోసి చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయి. ఒక చిన్న కొత్త కుండ తీసుకొని దాన్ని మంచిగా శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు కుంకుమతోను బొట్లు పెట్టాలి. బొట్లు పెట్టిన తర్వాత ఆ కుండకి ఒక కంకణం కట్టాలి. కంకణం కట్టిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు మంచిగా పిసికి దాంట్లో నుంచి రసం తీయాలి. ఈ చింతపండు రసం చిక్కగా ఉండాలండి. ఈ చింతపండు రసాన్ని ఆ కుండలోకి పోసుకోవాలండి. కింద మట్టి ఉంది కాబట్టి అలా తుడుచుకొని ఆ రసాన్ని కుండలోకి పోసుకుంటున్నాను. ఈ చింతపండు పులుపు కోసం అండి. తర్వాత చేదు కోసం వేప పూత, తీపి కోసం బెల్లం, దొడ్డుపును సన్నగా దంచుకొని వేసుకుంటున్నానండి. ఉప్పు, వగరు కోసం మామిడి పిందెను సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కారం కోసం మిరియాల పొడి వేసుకుంటున్నానండి. ఇలా అన్ని 6 రకాల రుచులను వేసి మంచిగా కలుపుకోవాలి. బెల్లము, ఉప్పు మంచిగా కరిగేంత వరకు కలుపుకోవాలి. అంతే, ఉగాది పచ్చడి తయారైపోయిందండి. ఉగాది పండగ అంటేనే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అండి. బెల్లం, ఉప్పు మంచిగా కలిసిన తర్వాత మూత తీసి ఒక చిన్న చెంబులోకి ఈ పచ్చడిని పోసుకుంటున్నానండి. ఉగాది పండుగ రోజు పచ్చడి చాలా బాగుంటుందండి. ఎలా చేసినా బాగుంటుంది. నేను ఈ మినీ కుకింగ్ జోన్లో అన్ని చిన్న చిన్న వస్తువులతోని వంటలు చేస్తున్నాను కదండి. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.